చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్టు. అంతేకాదు భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం మొదలు పెడతారు. అయితే రెండవ బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో ఎత్తుతారు. మూడవ వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరెటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఈ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని అనుకున్నారు. అంతే, అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తను నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించి అప్పటి సంధి ఆషాఢంలో బోనాల సంబరాలు అయితే మస్తుగా ఘనంగా ఎంతో వైభవంగా జరుపుకుంటూ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శాస్త్రీయత, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పే మాదిరిగానే పండుగలు ఉంటాయి. డప్పులు తాళాల మధ్య ఎత్తి మీద బోనం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆడవాళ్ళు ఈ పండుగకు దేశ విదేశాలను ఒక పేరుంది. ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటారు. బోనంతో బ్యాక్టీరియా కూడా చెక్కు పెట్టవచ్చు. ఆషాఢంలో అమ్మవారి పుట్టింటికి వస్తారని చాలామంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢం అంటేనే వానల కాలం. అయితే ఈ వానకాలంలో ఏవేవో రోగాలు వస్తుంటాయి. ఇవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా చూడు తల్లి అని అమ్మవారికి కోరేందుకు ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండను చుట్టూ పసుపు కుంకుమ పూస్తారు. మొత్తం వేపాకులతో కడతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్లు నాశనం అవుతాయి. మన ఆరోగ్యం ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బాగుంటుందనేసి చెబుతారు. బోనాల పండుగ అంటే బోనం తరువాతే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజే. పురాణాల ప్రకారము 7 అక్క చెల్లెల్లో అమ్మవార్ల తమ్ముడే పోతురాజు.